నేను అడుగుతానే AP.in న్యూస్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ 2 రోజులుగా. అదేవిధంగా ఇంకా మీరు మరింతగా ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకా కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్. AP.in న్యూస్ 2 రోజుల క్రితం ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో గంజాయి హల్చల్ అనేసి అని చెప్పి AP.in న్యూస్ ద్వారా మనం ఒక వార్త ఇవ్వటం జరిగింది. ఈ వార్తకు సంబంధించి గంజాయికి సంబంధించిన యువకులు కొంతమంది తిరుపతి కోటకొమ్మల వీధిలో ఇబ్బంది పెడుతున్నారు అనేసి అని చెప్పి మహిళల్ని, యువతుల్ని, ఆడపిల్లలని కూడా రోడ్డుపై తిరగనివ్వకుండా వారంతా కూడా హల్చల్ చేస్తూ గంజాయి సేవించి అక్కడ దాడులకు కూడా తెగబడుతున్నారు అనేసి అని చెప్పి మనం ఈ వార్త ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈస్ట్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వటం జరిగింది. అయితే వారు దీన్ని ఫేక్ న్యూస్ అంటూ ఒక పోస్ట్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో వాస్తవం ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఇక్కడ కోటకొమ్మల వీధికి సంబంధించిన స్థానికులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనకి ఇక్కడ చూస్తే కనుక స్థానికులంతా కూడా ఉన్నారు. ఈ వార్తకు సంబంధించి కూడా వారందరూ కూడా ఈ ఫేక్ వార్త అన్న ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న, 2 రోజుల క్రితం కోటకొమ్మల వీధిలో గంజాయి బ్యాచ్ హల్చల్ అని చెప్పేసి మనం వార్త కూడా ఇవ్వటం జరిగింది. అసలు నిజంగా అక్కడ గంజాయి బ్యాచేనా కాదా ఏంటి? గంజాయి బ్యాచ్ అండి, అది జరుగుతూ ఉంది. దాని మీద మేము అందరం కలిసి స్థానిక ప్రజలు అందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది SP ఆఫీస్లో కానీ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో. దీనిపైన వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తున్నారు. మేము చెప్పింది అబద్ధం అయితే వాళ్ళే ఎంక్వైరీ చేసి కనుక్కోవాల్సిందిగా కోరుతున్నాం. ఇదే విధంగా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న మాట, వారందరూ కూడా గంజాయికి సంబంధించిన వారే అనేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంకా ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సురేష్ గారు. ఈరోజు ముఖ్యంగా ఇది ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాదని తెలియజేసుకున్నాం. అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులము, ముఖ్యంగా మా 32వ వార్డులో ప్రజల సమస్యల పైన ఈరోజు SP గారిని, కమిషనర్ గారిని అన్ని రాజకీయ పార్టీల తరఫున ప్రజలతో సహా కలవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటంటే 32వ వార్డులో ఉన్నటువంటి కోటకొమ్మల వీధి ప్రభుత్వ పాఠశాలల వద్ద కొంతమంది ఆకతాయిలు నిత్యం గత 2 సంవత్సరాలుగా పదే ఎన్నిసార్లు ప్రజలు అడ్డుపడి వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అక్కడ గుమికూడడము, అర్ధరాత్రులు 12-1 గంటలకు కూడా అక్కడ మత్తు పదార్థాలను సేవించడము, ఈ రకంగా అక్కడ ఎంతో అలజడి సృష్టిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అక్కడ అడ్డుకున్నటువంటి మహిళల పట్ల అక్కడ వ్యతిరేకంగా వాళ్ళకి ఎంత అసభ్యకరంగా ప్రవర్తించడము, పోలీసులకి గత 27వ తారీఖున అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన పైన కొంతమంది ఆకతాయిలు ఒక యువతిని ఏడిపించడము, గొడవ చేయడం, అడ్డుపడినటువంటి మహిళల పట్ల మీ అంతు చూస్తామంటూ మారణాదేయాలు తీసుకొని వాళ్ళందరినీ కూడా బెదిరించేటువంటి చర్యకు దిగినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహిళల పైన తిరగబడి ఎవరైతే ఈ మద్యం మత్తులో, గంజాయి మత్తులో ఉన్నటువంటి వ్యక్తులు మీ అంతు చూస్తాము, మీ కథ తేలుస్తాము అంటూ ఇండ్ల మీదకి రావడము, ఇంట్లను దాడి చేయడము, ఇలాంటి సంఘటనలకు పాల్పడడం జరిగింది. మరి వెంటనే 100 డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడ ఈస్ట్ పోలీస్ స్టేషన్ వారు స్పందించడము, వచ్చి ఎవరైతే ఈ రకంగా గొడవలు చేస్తున్నారో వాళ్ళని తీసుకొని పోవడం కూడా జరిగింది వాస్తవానికి. అంతేకాకుండా మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఎవరినైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వాళ్ళను గంజాయి టెస్ట్ చేస్తే కూడా వాళ్ళందరూ కూడా గంజాయి సేవించినట్లు టెస్టుల్లో నిర్ధారణ అయినట్లు కూడా తెలిసింది. మరి ఈ రకంగా గంజాయి సేవించి మహిళల పట్ల, ప్రజలకు, యువతల పట్ల నిత్యం ఇబ్బందులు కలుగజేస్తూ, అందులోనూ కూడా అక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఒకటి ఉంది. మరి అలాంటి చోట ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. మరి పోలీసులు వాళ్ళైతే యాక్షన్ తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. కానీ ఎందుకో తెలీదు ఈ రకంగా ఫేక్ న్యూస్ అనేటువంటి కథనాన్ని కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచురించడం జరిగింది. ఇది ఫేక్ న్యూస్ కాదు, ఇది 100% వాస్తవమైనటువంటి వార్త. అక్కడ చాలా వరకు ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకనే మేమందరం కూడా రాజకీయాలను పక్కన పెట్టి ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి ప్రజల సమస్యను అందరం కలిసి పరిష్కరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు SP గారిని కలిసాం. SP గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇవన్నీ కూడా మా దగ్గర సానుకూలంగా మా సమస్యను అంతా కూడా విన్నారు. సంబంధిత DSP గారికి సిఫారసు చేశారు, మీరు వెళ్ళి కలవండి, ఈ సమస్య పరిష్కరిస్తామన్నారు. మేమందరం కూడా అక్కడ మా కోరిక ఏంటంటే ప్రభుత్వం పోలీసు పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిత్యం అక్కడ బ్లూ కార్డ్స్ పోలీస్ పహారా ఉండాలని కోరాం. దాన్ని ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తామని SP గారు హామీ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా మీరు ఇంకా కార్పొరేషన్ ఆఫీస్కి కూడా వెళ్ళి అక్కడైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు ఏమైనా కోరటం జరిగిందా? అంటే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాము. మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఏం చెప్పామంటే అక్కడ మా 32వ వార్డులో ఉన్నటువంటి కోటకుమ్మల వీధిలో, అదేవిధంగా మిగతా దొడ్డాపురం వీధి కానీ, ఇటువైపు ఉన్నటువంటి యాదవ్ వీధి కానీ, ఇక్కడంతా కూడా స్ట్రీట్ లైట్ సమస్య ఉంది. పాత చాలా ఒక 7-8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి వీధి దీపాలు ఉన్నాయి కరెంటు పోల్స్కి. అవి వెలుగు తక్కువనిస్తూ చాలా చీకటిగా ఉంటుంది రాత్రులు అయితే. ఇదే అదును చేసుకొని ఇలాంటి ఆకతాయిలు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కాబట్టి కమిషనర్ గారిని ఏం కోరామంటే కొత్తవి ఎల్ఈడి దీపాలు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి హై క్వాలిటీ ఉన్నటువంటి లైటింగ్ ఉన్నటువంటి వీధి దీపాలు ఏర్పాటు చేయమని కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా సీసీ కెమెరాల అంశం కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే కమిషనర్ మేడం గారు కూడా నేను పోలీసు వాళ్ళతో మాట్లాడి మీకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా అధికారులు మాకు చేస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి సంబంధించిన స్థానిక మహిళలు కూడా ఉన్నారు. సరిగ్గా ఈ వార్త ప్రచురించిన మొదటి రోజు ఇక్కడ చూస్తే కనుక ఈ మహిళే అక్కడ మాట్లాడింది కూడా. అంటే ఈవిడొచ్చేసి అక్కడ స్థానిక మహిళే. ఈ స్థానిక మహిళ అక్కడ ఏం జరిగింది అనేది చెప్పింది. అసలు ఏం జరిగిందమ్మా అక్కడ ఆ రోజు కానీ, మళ్ళీ నిన్న మళ్ళీ వాళ్ళు అక్కడ గంజాయి బ్యాచ్ వచ్చి హల్చల్ చేశారని చెప్పేసి అంటున్నారు. అవునా, వాస్తవేనా? ఇది 30 ఏళ్ళు కాడ ఉన్నాను నేను. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉండదు. మొన్న మట్టికేసి నేను ఇంట్లో ఉన్నాను. ఏందో అనేసి బయట ఊరికి అప్పుడప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటాను నేను. ఈ గంజా పిల్లకాయలు ఉండారు ఇక్కడ, ఉండి చేస్తూ ఉంటే కసి ఒక బ్రాహ్మణులు ఆయన్ని కొడతా ఉన్నారు. కత్తులు పెట్టుకున్నారు. కత్తులు కూడా నేను చూశాను. నేను కత్తులు పోడు ఇదంటా ఉన్నారు. వచ్చి ఆయన గురించి నేను సపోర్ట్ వచ్చినాను. సపోర్ట్ వచ్చిన దానికి నన్ను పట్టుకునేసి వాళ్ళు నేను ఇది ఫేక్ అని అంటారు. ఇది ఫేక్ కాదు, ఒరిజినల్. నేనేం మాట్లాడింది, నేను ఏ రాజకీయాల ద్వారా రాలా. నేను నా ఇష్టంగా నేనే వచ్చినాను. నేనేం మాట్లాడాను. నేను ఇది మట్టికి చర్య బాగా తీసుకోవాలి. వీళ్ళు చాలా ఇదిగా ఉండదు, దారుణంగా ఉండదు. మాకు మేము మాట్లాడిన దానికి మమ్మల్ని ఇదంటారా? నన్ను ఏమన్నారు? నిన్న నేను ఊరికి పోయి వచ్చాను. నేను నా కొడుకు ఫోన్ చేసి బెదిరించినారు. బెదిరించి ఏం మీ అమ్మ ఇట్లా మరి సెల్లులో ఇచ్చేసింది, అంతే ఇచ్చేసి మీ అమ్మ కథ అయిపోతున్నాడు. నేను డైరెక్ట్గా కసవారింటికి పోతా ఉంటే ఆడిలో కూర్చొని ఉన్నాడు. ఎవరు నువ్వు అంటే నేను ఉదయనాడు. ఇట్లా రారా దగ్గరికి అంటే దగ్గర పిలిచి మాట్లాడితే ఏమంటే అనేసి అన్నాడు. ఏమిరా నువ్వు చరణేంద్ర బెదిరించేది, నువ్వు ఏదైనా నాతో మాట్లాడానంటే నాది ఎట్టిస్తారు, నువ్వు ఎట్ట పెడతావా అంటే నీ కథ అయిపోయింది, ఇట్ట ఏలు పెట్టాను, నీ కథ అయిపోయింది, నీ కథ చూస్తాను నేను, మీ ఫ్యామిలీ అంతా ఇదే అవుతాను అనేసి అన్నాడు. నీ కొడుకు ఆడు ఉంటాడు చరణనే నేను కొద్దిగా పొడి చంపుతాను నేను అని ఆ మాట అన్నాడు. వాడు చెయ్యి ఇట్లా కాళ్ళ ఎగరేస్తే నేను చేయలేక నేను ఎగరేస్తాను. నేను ఆ వీధిలో ఎవరు పట్టించుకుని మేము పట్టించుకుంటాం. మేము 2 మహిళలు ఉండం, మేము చేస్తాము, అందరూ బాగుపడేదని చేస్తున్నాం. వాళ్ళు చెడిపోమని మేము చేయలేదు. మేము ఇట్లా మరి వాళ్ళు బాగా తీసుకోమని మాకు భయంగా ఉండదు. కసివారికి వాళ్ళకి సపోర్ట్ పోయిన దానికి మా మీద ఇది అంటున్నారు. ఎందుకంటున్నాము? వాళ్ళు బాగుండాలని చెప్తాను. కసివారి పెద్ద ఆయన దేవుళ్ళతో సమానం బ్రాహ్మణులు. దానికనేసి అడిగాను నేను. ఇప్పుడు నా కొడుకుని నన్ను బెదిరిస్తూ ఉన్నారు. ఏదైనా అయితే పోలీసు మీరే మాకు ఇది. నేను నా కొడుకు మేము 3 ఉన్నాము. మా బిడ్డలు మాకు ఏదైనా జరిగిందని అంటే నేను పోలీసు వాళ్ళ మీదనే ఇది అంటాను. నేను మాకు చూసుకోవాలా అది. ఇదే విధంగా ఇక్కడ స్థానిక మహిళ మరొకరు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిన్న కానీ అదేవిధంగా అంతకుముందు 2 రోజుల ముందర కూడా ఈ గంజాయి బ్యాచ్ అనేది అక్కడికి వచ్చారా లేదా? అక్కడ రచ్చలు జరిగింది మటుకు వాస్తవమే. దేనికని? అది ఈ గంజాయి బ్యాచ్ గురించే. దాంతో మా చిన్నబ్బాయి అనే యుగధర్ అనే అబ్బాయి ఇన్వాల్వ్ కావడం లేదు, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ వాడికి ఫోన్ చేసి వాడిని బెదిరిస్తా ఉన్నారు. ఎందుకని? నువ్వు మా కొడుకుల్ని పట్టించినావంటే కొట్టినావంటే అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ కొడుకు ఇద్దరు ఫోన్ చేసి బెదిరించినారు. వాడు అసలు మా అబ్బాయి లేనే లేదు, వాడికి ఒళ్ళు బాగా, దాంతో డ్యూటీ చూసుకొని ఇంటికి వస్తాడు పోతా ఉన్నాడు అంతవరకే. వాడికి మొన్న ఫోన్ చేసి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నైట్ 11 గంటలకు ఫోన్ చేసి నువ్వు నా కొడుకును పట్టించినావంటే నీ సోమవారం చూస్తాను నీ కథ అని చెప్పని వార్నింగ్ ఇచ్చి మాట్లాడుండదు. ఆ రికార్డు కూడా ఉంది. మళ్ళీ వచ్చి మరుసటి రోజు నిన్న ఆదివారం రోజు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి మా తమ్ముళ్ళని కొట్టి నువ్వు పోలీసు వాళ్ళు పట్టించినావంటే అని చెప్పని వాడు వార్నింగ్ ఇచ్చున్నాడు. ఆ రికార్డు కూడా ఉంది అబ్బాయి దగ్గర, మా అబ్బాయి దగ్గర. ఇది మరి పోతా ఉంటే వస్తుంటే అబ్బాయి 2-3 గంటలు డ్యూటీకి పోతాడు. వాడేమన్నా ఏమైనా చేస్తాడని భయంతో నేను ఉన్నాను. నిన్న అదేదో చూసి వాళ్ళు ఇది చేయాల. ఇది ఇక్కడ చూస్తే కనుక తిరుపతిలో ఒక ఏరియానే కాదు, చాలా ఏరియాలు ఇదే రకమైన పరిస్థితిలో ఉంది. గంజాయికి సంబంధించి ఈ యువకులంతా కూడా రోడ్డు ఎక్కి విపరీతంగా దాడులు చేస్తూ, దాడులు తెగబడుతూ, అదేవిధంగా మారణాయుధాలతో కత్తులు వాటితో దాడులు చేసే పరిస్థితి కనబడుతోంది. ఇకనైనా పోలీసులు పట్టించుకోవాలని చెప్పేసి మనం 2 రోజుల క్రితం 27వ తారీఖున ఈ వార్తను ప్రచురించడం జరిగింది. అయితే దాన్ని ఫేక్ న్యూస్ అనేసి అని చెప్పేసి కొట్టిపారేశారు. కాదు, ఫేక్ న్యూస్ అయితే కాదు, ఇది ముమ్మాటికి ఫేక్ న్యూస్ కాదు. ఇక్కడ ఎటువంటి రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేదనేసి అని చెప్పేసి ఇది మా వీధిలో సమస్య, మా వీధికి సంబంధించి
మేము అందరం కూడా సమిష్టిగా వచ్చి ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి వారు కూడా మేము న్యాయం చేస్తాము, ఇటువంటి గంజాయి బ్యాచ్కి చెక్ పెడతామనేసి అంటున్నారు. త్వరగా దీనికి చెక్ పెట్టి తిరుపతిలో కూడా ఈ గంజాయిని పూర్తిగా సమూలంగా లేకుండా చేయాలనేసి అని చెప్పేసి వారందరూ కూడా కోరుతున్న పరిస్థితి. అంతే తప్ప ఇక్కడ AP.9 న్యూస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎస్పీ గారికి సహకరించి వారికి కూడా ఈ గంజాయికి సంబంధించి ఏదైనా అంటే తిరుపతి నగరంలో ఇలాంటివి జరుగుతుంటే కనుక ఈ గంజాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి కూడా మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఖచ్చితంగా ఇక నుంచి ఖచ్చితంగా ఈ గంజాయిని అరికట్టవలసిందిగా కోరుతున్నారు.